ఈ క్లాసులో మనం కోల్బెర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. సిటిటి, సిటెట్, సిడిపి పార్ట్ 5 కిందకి వస్తుంది అన్నమాట. అయితే ఈ క్లాస్లో మనం కోల్బెర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. మరి మనం ఆల్రెడీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి పియాజే చెప్పాడు అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో విన్నాము. ఇప్పుడు పియాజే యొక్క థియరీని ఎక్స్పాండ్ చేస్తూ ఈ కోల్బెర్గ్ అన్న సైంటిస్ట్ మోరల్ డెవలప్మెంట్ చైల్డ్లో ఎలా ఉంటుంది అన్నది చెప్పటం జరిగింది. మరి ఈ కోల్బెర్గ్ ఏం చెప్పాడు అంటే ఈ మోరల్ డెవలప్మెంట్ అన్నది లైఫ్ లాంగ్ అది జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అతను చెప్పటం జరిగింది. మరి ఈ కోల్బెర్గ్స్ మోరల్ డెవలప్మెంట్లో 3 లెవెల్స్ 6 స్టేజెస్ ఉంటాయి. మరి ఆ 3 లెవెల్స్ ఏంటి అంటే ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, తర్వాత కన్వెన్షనల్, థర్డ్ వన్ పోస్ట్ కన్వెన్షనల్ అని 3 లెవెల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఈ 2 స్టేజెస్ని కలుపుకొని మొత్తం 3 లెవెల్స్ 6 స్టేజెస్ ఉంటాయి ఈ కోల్బెర్గ్స్ యొక్క మోరల్ డెవలప్మెంట్లో అని మనం చెప్పవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం మనం, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్. ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటే 3 to 7 ఇయర్స్ ఏజ్ ఉన్న చైల్డ్లో చూపించే లెవెల్నే ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటేంటి అంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, రెండోది ఇండివిజువలిజం, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్స్చేంజ్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ స్టేజ్ అని 2 స్టేజెస్ మనకి ఇక్కడ కనబడతాయి. ఇక దీంట్లో ఫస్ట్ స్టేజ్ గురించి మనం చూద్దాము, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి ఏది రైటు ఏది రాంగు అన్న ఆలోచన ఉండదు. అతను కేవలం ఈ పని చేస్తే నన్ను నా పేరెంట్ కొడతారు, లేదా ఈ పని చేస్తే స్కూల్లో టీచర్ కొడతారు అన్న భయంతోనే అతను ఆ పని చేయకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఏ పని చేస్తే పనిష్మెంట్ ఇస్తారు, ఏ పని చేస్తే పనిష్మెంట్ ఇయ్యరు అన్న దాని మీద అతను ఆ పని చెయ్యాలా వద్దా అన్నది నిర్ణయించుకోవటం జరుగుతుంది. ఈ స్టేజ్నే ఏమంటారు అంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్ అని మనం చెప్పవచ్చు. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ యొక్క స్టేజ్లో ఉన్న చైల్డ్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అంటే 3 to 7 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కోల్బెర్గ్ అన్న అతను ఒక స్టోరీ మీద బేస్ అయ్యి ఆ స్టోరీని కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఆ స్టోరీ చెప్పి ఆ స్టోరీ మీద కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఆ పిల్లలు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి అతను ఈ లెవెల్స్ని ఈ స్టేజెస్ని అతను డిసైడ్ చేయటం జరిగింది. మరి అతను చెప్పిన స్టోరీ ఏంటి అంటే హింజ్ డైలమా స్టోరీ. హింజ్ అనే అతను ఒక డైలమా స్టేజ్లో ఉంటాడట. మరి ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. హింజ్ అనే అతను ఉంటాడు. అతని యొక్క వైఫ్ పాపం సివియర్గా డిసీజ్డ్ పర్సన్ అయి ఉంటుంది, ఒక క్యాన్సర్ పేషెంట్ అయి ఉంటుంది. అయితే ఆమెకి మెడిసిన్స్ కొనాలి. ఆమెకి వాడే మెడిసిన్స్ చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అన్నమాట. మరి ఆమెకి మెడిసిన్ వేయకపోతే వైఫ్ చనిపోతుంది. కాబట్టి అతని దగ్గర ఆ వైఫ్కి మెడిసిన్స్ కొనేంత అమౌంట్ అతని దగ్గర ఉండదు. దాంట్లో సగం అమౌంట్ మాత్రమే ఈ హింజ్ దగ్గర ఉంటుంది.
అతను ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వైఫ్ కోసం మెడిసిన్ పర్చేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ పర్చేసింగ్ చేసేటప్పుడు ఆ కాస్ట్కి సరిపోను అమౌంట్ హింజ్ దగ్గర ఉండదు. అందులో సగం అమౌంట్ మాత్రమే ఉంటుంది. అతను ఆ అమౌంట్ ఇచ్చేసి ఆ షాప్ అతనికి ఆ మెడిసిన్ ఇవ్వండి, రిమైనింగ్ అమౌంట్ నేను ఒక 2 రోజుల్లో తిరిగి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి షాప్ అతనికి చెప్తాడు. చెప్తే ఆ షాప్ అతను ఏమంటాడంటే, దీని యొక్క కాస్ట్ చాలా ఎక్కువ, ఇది తేవడానికి కూడా నేను చాలా కాస్ట్ పెట్టి తీసుకొచ్చాను కాబట్టి నేను అప్పు ఇవ్వటం జరగదు, మొత్తం అమౌంట్ ఇస్తేనే ఆ మెడిసిన్ మీకు ఇస్తాను అని చెప్తాడు. మరి ఈ స్టోరీ మొత్తాన్ని చెప్పి దీని మీద కొన్ని క్వశ్చన్స్ పిల్లల్ని అడిగిండు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క థింకింగ్ని బట్టి అతను వాళ్ళ యొక్క మోరల్ డెవలప్మెంట్ని అతను ఎస్టిమేషన్ వేసి ఈ లెవెల్స్ని చెప్పటం జరుగుతూ ఉంది. మరి అట్లా ఆ లెవెల్స్లోనే ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఇది చైల్డ్ స్టేజ్లో ఉంటుంది. 3 to 7 years ఏజ్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఈ లెవెల్ కనబడుతుంది. దీంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. అంటే ఈ పని చేస్తే కొడతారు కాబట్టి నేను ఆ పని చెయ్యను అన్న స్టేజ్లో ఉంటాడు. అంతే తప్ప ఈ పని రైటా రాంగా అని ఆలోచించేంత మోరల్ డెవలప్మెంట్ ఆ చైల్డ్లో ఉండదు. ఇక హింజ్ స్టోరీకి వస్తే దేని కిందకు వస్తుంది అంటే, హింజ్ అనే వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాడు ఏం చేయాలి, ఆ మెడిసిన్ని దొంగతనం చేయాలి. మరి అతను దొంగతనం చేస్తే అతన్ని పోలీసులు పట్టుకుని జైల్లో పెడతారు. కాబట్టి అక్కడ దొంగతనం అనేది తప్పు కాదు, పిల్లవాడికి జైల్లో పెడతారు, అంటే పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి అతను ఆ మెడిసిన్ని స్టీల్ అంటే దొంగతనం చేయకూడదు అన్న స్టేజ్లో ఉంటాడు. అంటే ఏంటి, పనిష్మెంట్ ఇస్తారు అన్న భయానికి మాత్రమే ఆ పని చేయకుండా ఉంటాడు. అది ఫస్ట్ స్టేజ్. ఇక సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఇండివిజువలిజం. అంటే వాడికి ఇంట్రెస్ట్ అనిపిస్తోంది, వాడికి ఆ పని చేయాలనిపిస్తుంది కాబట్టి ఆ పని చేస్తాడు. అది రైటా రాంగా అన్నది పక్కన, నాకు ఆ పని చేయాలనిపిస్తోంది కాబట్టి నేను ఆ పని చేస్తాను. దానిని ఏమంటారు అంటే ఇండివిజువలిజం లేదా సెల్ఫ్ ఇంటరెస్ట్ అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటి, ఈ స్కూల్లో కానీ మీరు ఈరోజు ఎగ్జామ్ పెడతాను, రేపు ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను అని టీచర్ చెప్తుంది. చెప్తే ఆ పిల్లవాడు ఆ గిఫ్ట్ కోసం కష్టపడి చదువుతాడు, చదివి ఆ గిఫ్ట్ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లవాడు రివార్డు కోసం ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, ఏదో ఒక బహుమతి కోసం అతను ఆ పని చేయటం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప అది మంచి పనా చెడ్డ పనా అన్న విషయం వాడికి తెలియదు. బహుమతి కోసం ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటే వాడి ఇంట్రెస్ట్తో ఆ పని చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఏంటి అంటే ఒకరి దగ్గరేమో రెడ్ ఇంక్ ఉంటుంది, ఇంకొకరి దగ్గరేమో బ్లూ ఇంక్ ఉంటుంది. క్వశ్చన్స్ ఏమో రెడ్ ఇంక్తో రాయాలి, ఆన్సర్లు ఏమో బ్లూ ఇంక్తో రాయాలి. వీడి దగ్గర రెడ్ ఇంక్ లేదు కాబట్టి వాడు ఏమంటాడు అంటే పక్కన ఫ్రెండ్ని అడుగుతాడు, ఏమని, అరే నాకు రెడ్ ఇంక్ ఎవరా, కొద్దిగా రెడ్ ఇంక్తో క్వశ్చన్ రాసుకొని ఇస్తాను అని. అప్పుడు వాడేమంటాడు, నువ్వు బ్లూ ఇంక్ నాకు ఇస్తే నేను నీకు రెడ్ ఇంక్ ఇస్తాను. అంటే ఇద్దరి మధ్య ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ పెన్ను అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎక్స్చేంజ్ అవ్వటం కూడా ఇండివిజువలిజం, ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఎక్స్చేంజ్ అవ్వటం కూడా, ఎక్స్చేంజింగ్ బిహేవియర్ అన్నది కూడా ఎక్కడ కనబడుతుంది అంటే ఈ ప్రీ కన్వెన్షనల్ స్టేజ్లో కనబడుతుంది. అంటే ఇద్దరి మధ్య లాభాలు ఉంటేనే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ లాభం ఉంటేనే ఒక పని చేస్తాడు, గిఫ్ట్ ఇస్తానంటేనే ఆ పని చేయటం జరుగుతూ ఉంటుంది.
ఈ 2 స్టేజెస్ కూడా మనకి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్లో మనకి కనబడుతుంది. ఇక సెకండ్ లెవెల్ ఏంటి అంటే కన్వెన్షనల్ లెవెల్. దీంట్లో మళ్ళీ 2 స్టేజెస్ ఉంటాయి. మరి ఈ లెవెల్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటుంది అంటే 8 to 13 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే అడాలసెన్స్ ఏజ్ వరకు ఉంటుంది. చైల్డ్హుడ్ నుంచి అడాలసెన్స్ ఏజ్ వరకు ఉన్న ఏజ్ని కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇక్కడ థర్డ్ స్టేజ్ ఏంటి అంటే గుడ్ బాయ్ ఆర్ గర్ల్ ఓరియంటేషన్. అంటే ఏంటి, ఏదైనా ఒక పని చేస్తే దానిని అందరూ మెచ్చుకుంటే మళ్ళీ ఆ పని చేస్తాడు. దానిని ఏమంటారు అంటే గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్, నైస్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎలాగా అంటే ఈరోజు టీచరు హోంవర్క్ ఇచ్చింది. హోంవర్క్ ఇస్తే వాడి ఇంటికి వెళ్ళి మంచిగా రాసుకొని వస్తాడు. రాగానే టీచర్ చూసి మంచిగా రైట్ కొట్టి అక్కడ వెరీ గుడ్ అని రాస్తుంది. అంటే గుడ్ బాయ్ అని చెప్పేసి టీచర్ అక్కడ ఆ బాబుని ఆ చైల్డ్ని పొగడటం జరుగుతూ ఉంటుంది. వాడు ఆ గుడ్ అన్న మాట కోసం మళ్ళీ 2వ రోజు కూడా రాసుకొని వస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనిపించుకోవటం కోసం వాడు మళ్ళీ మళ్ళీ ఆ పని చెయ్యటం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ నుంచి మంచి అనిపించుకోవటం కోసం చేసే పని అనేది ఈ స్టేజ్ కిందకు వస్తుంది, గుడ్ బాయ్ అండ్ గర్ల్ ఓరియంటేషన్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ ఆర్ అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్. అంటే ఇక్కడ ఏంటి అంటే వాడు కొన్ని రూల్స్ పాటిస్తాడు. పెద్దవాళ్ళు ఈ రూల్స్ పెడితే ఆ రూల్ ప్రకారం ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అది రైటా రాంగా అన్నది కూడా ఇక్కడ కూడా ఆలోచించడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్కూల్లో 9 వరకే స్కూల్కి రావాలా. 9కి దాటి 1 నిమిషం లేటుగా వచ్చినా కానీ ప్రిన్సిపాల్ ఊరుకోడు. 9కి స్కూల్లో ఉండాలి. అది స్కూల్ యొక్క ప్రిన్సిపల్ యొక్క రూల్. ఇక ఆ పిల్లవాడు ఏంటి అంటే ఆ రూల్నే పాటిస్తాడు. 9 కల్లా స్కూల్లో ఉండాలి అంతే. ఎందుకంటే మా ప్రిన్సిపల్ చెప్పాడు. ఇట్లా రూల్స్ను పాటించుకుంటూ వెళ్తాడు. రూల్స్కే ఇక్కడ వాడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూడా అంతే. ఎప్పుడైనా హోంవర్క్ కానీ ఏమైనా చేసేటప్పుడు వాడు తప్పు చేస్తుంటే ఆ పేరెంట్ ఒరే నువ్వు తప్పు చేస్తున్నారా అంటే వాడు వెండు. వాడు ఏమంటాడు, మా టీచర్ ఇలాగే చెప్పింది నేను ఇలాగే చేస్తాను అంటాడు. అంటే ఏంటి, అక్కడ టీచర్ చెప్పిన రూల్ని వాడు బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాడు. అలాంటి స్టేజ్ని ఏమంటారు అంటే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ ఆర్ అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ అని చెప్పంటారు. ఇంకా సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి. దొంగతనం చేయకూడదు, చెడు పనులు చేయకూడదు, మంచి పనులే చేయాలి అన్న రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను కూడా వాడు బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాడు. అంటే ఏంటి, సొసైటీలో ఉన్న రూల్స్ను ఫాలో అవుతాడు. స్కూల్లో ఉన్న రూల్స్ను కూడా వాడు ఫాలో అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాడు రూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇక ఇది అడల్ట్హుడ్లోనికి వస్తుంది. ఇక్కడ ఈ లెవెల్లో వాడికి ఏది రైటు ఏది రాంగు అన్నది పర్ఫెక్ట్గా ఆలోచించగలుగుతాడు. ఇంకొకటి ప్రాథమిక హక్కులకి వ్యక్తిగత హక్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్ రైట్స్కి వాడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే ఏంటి, ఇందాకలా చెప్పుకున్న స్టోరీలో హింజ్ అనేవాడు దొంగతనం చేయకూడదు అన్న రూలే పాటిస్తాడు ఈ కన్వెన్షనల్ రూల్లో. మరి ఇక్కడికి ఫస్ట్ స్టేజ్లో ఏంటి, వాడు దొంగతనం చేస్తే జైలుకు పోతాడు కాబట్టి వాడు దొంగతనం చేయకూడదు అన్న స్టేజ్ అనేది ప్రీ కన్వెన్షనల్లో ఉంటుంది. ఇక ఈ పోస్ట్ కన్వెన్షనల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే అక్కడ వాడు
మెడిసిన్ తీసుకెళ్ళకపోతే వైఫ్ చనిపోతుంది. మరి అక్కడ ప్రాణం ముఖ్యం, రూల్ కంటే కూడా ప్రాణం ముఖ్యం. కాబట్టి వాడు ఎలాగైనా సరే ఆ మెడిసిన్ని దొంగతనం చేసైనా సరే ఆ మెడిసిన్ని తీసుకెళ్ళి వైఫ్కి ఇచ్చి వైఫ్ను బ్రతికించుకోవడం ముఖ్యం. కాబట్టి ఇక్కడ వాడు దొంగతనాన్ని తీసుకోవటం అన్నది, దొంగతనం చేయడం అన్నది తప్పు కాదు అన్న అవగాహనలో ఈ అడల్ట్హుడ్లో పోస్ట్ కన్వెన్షనల్ రూల్లో అతను ఉండటం జరుగుతూ ఉంటుంది. సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇక్కడ సోషల్ రూల్స్ను కూడా పాటిస్తాడు. ఏది రైటో ఏది రాంగో కూడా చెప్పగలుగుతాడు. కానీ అది వాడికి వ్యక్తిగతంగా ఎలాంటి హాని కలిగించనప్పుడు ఆ రూల్స్ అన్ని పాటిస్తాడు. కానీ ఆ రూల్స్ వల్ల వాడికి ఏదైనా ఆటంకం కలిగితే మాత్రం ఆ రూల్స్ని బ్రేక్ చేయడానికి కూడా వెనుకాడడు. అలాంటి స్టేజ్ ఈ పోస్ట్ కన్వెన్షనల్లో ఈ 5th స్టేజ్ అని మనం చెప్పవచ్చు. అంటే అక్కడ ఒక మనిషి ప్రాణం ముఖ్యం కాబట్టి దొంగతనం చేయడం తప్పు కాదు అన్న అవగాహనలో, అన్న థింకింగ్లో ఇక్కడ పర్సన్ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సోషల్ రూల్స్ను కూడా పాటిస్తాడు, కాకపోతే ఇండివిజువల్ రైట్స్కి వాడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక 6th స్టేజ్ ఏంటి అంటే ప్రిన్సిపుల్డ్ కాన్సైన్స్ ఆర్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. అంటే ఇక్కడ యూనివర్సల్ రూల్స్కి వీడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే నియర్లీ అబౌవ్ 40 years ఉన్నవాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారు. వీళ్ళకు అన్నీ తెలుస్తాయి, అన్ని రకాల నీతి సూత్రాలు తెలుసు, అన్ని రకాల సోషల్ కాంట్రాక్ట్స్ తెలుసు, అన్ని రకాల సొసైటీ రూల్స్ తెలుసు. అంతేకాకుండా వీళ్ళు వాళ్ళ ఓన్గా కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అన్న నేచర్లో ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం వీళ్ళు ఎలాంటి సాక్రిఫైస్ అయినా చేయటానికి వెనుకాడరు. ఇలాంటి స్టేజ్లో చాలా కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తులు, లీడర్స్, తర్వాత మా ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరూ కూడా ఏ స్టేజ్లో ఉంటారు అంటే ఈ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ స్టేజ్లో ఉంటారు. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు, ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరూ కూడా ఈ స్టేజ్లో ఉంటారు. ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా లాంటి గొప్ప వ్యక్తులు, గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 6th స్టేజ్లో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్ స్టేజ్లో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇది కోల్బెర్గ్ యొక్క మోరల్ డెవలప్మెంట్ అని మనం చెప్పచ్చు. మరి ఈ మోరల్ డెవలప్మెంట్, ఈ కోల్బెర్గ్ డెవలప్మెంట్కి కొన్ని రకాల క్రిటిసిజమ్స్, లిమిట్స్ అనేవి ఉన్నాయి. ఈ క్రిటిసిజమ్స్ని మెయిన్గా చేసిన అతను ఎవరు అంటే గిల్ అన్న సైంటిస్టు ఈ విమర్శించటం, కోల్బెర్గ్ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీని అతను కొన్ని రకాల కారణాలతో క్రిటిసైజ్ చేయటం జరిగింది. ఆ క్రిటిసిజమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ఇక్కడ కోల్బెర్గ్ అనే అతను సిచ్యువేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క బిహేవియర్ని అతను పరిశీలించలేదు. అతను కేవలం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టే అతను వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని డిసైడ్ చేయటం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పడం జరిగింది. మోరల్ థింకింగ్ వేరే ఉంటుంది, మోరల్ బిహేవియర్ వేరే ఉంటుంది అని చెప్పడం జరిగింది. మోరల్ థింకింగ్ ఏంటి అంటే వాడి ఆలోచన మాత్రమే చెప్తాడు. మరి అదే సిచ్యువేషన్ వాడికి వస్తే వాడెట్లా బిహేవియర్ చేస్తాడు అన్నది మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి ఇది మోరల్ థింకింగ్ మీద మాత్రమే బేస్ అయ్యి ఉంది, మోరల్ బిహేవియర్ మీద
బేస్ అయ్యి లేదు అని చెప్పటం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇది జెండర్ బయాస్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ కోల్బెర్గ్ అన్న అతను మగపిల్లలని మాత్రమే తీసుకున్నాడు. ఆడపిల్లల గురించి అతను ఏ విషయాన్ని చెప్పలేదు, ఆడపిల్లల్ని పరిశీలించలేదు. అతను కేవలం మగపిల్లల మీద బేస్ అయ్యే ఈ థీరీని చెప్పటం జరిగింది. సో జెండర్ బయాస్ అన్నది ఈ థీరీలో మనకి కనబడుతుంది. ఇక తర్వాత కల్చరల్ బయాస్ కూడా ఇక్కడ కనబడుతుంది. కల్చరల్ బయాస్ అంటే ఏంటి అంటే ఈ మోరల్ వాల్యూస్ అనేది ఒక కల్చర్లో ఒకలా ఉంటుంది, ఇంకొక కల్చర్లో వేరేలాగా ఉంటుంది. ఇండియన్ కల్చర్లో ఒకలాంటి మోరల్ వాల్యూస్ ఉంటాయి, వెస్టర్న్ కల్చర్లో వేరేలాంటి మోరల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇతను చెప్పిన థీరీ కూడా కల్చర్ బయాస్ మీదే డిపెండ్ అయి ఉంది. అతను వెస్టర్న్ కల్చర్ ఉన్న వైపే ఉన్న చిల్డ్రన్ మీద మాత్రమే అతను ఆ థింకింగ్ని అబ్జర్వ్ చేసి ఈ డెవలప్మెంట్ని చెప్పటం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, జీన్ పియాజే యొక్క థీరీని ఎక్స్పాండ్ చేశాడు. మరి జీన్ పియాజే థీరీ ఏంటి అంటే పిల్లల యొక్క నాలెడ్జ్ ఐక్యూ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పాడు. మరి ఇక్కడ ఈయనది థీరీ ఏంటి, మోరల్ డెవలప్మెంట్. అంటే ఏంటి, ఇక్కడ మోరాలిటీకి ఐక్యూకి రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ క్రిటిసిజమ్స్ తీసుకొని ఈ గిల్ అన్న అతను ఈ కోల్బెర్గ్ థీరీని కొంతవరకు రిజెక్ట్ చేయటం జరిగింది. ఇక కోల్బెర్గ్ ఏం చెప్తాడు అంటే ఈ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది, మోరల్ డెవలప్మెంట్కి ఎండింగ్ అనేది ఉండదు అని ఇతను చెప్పటం జరిగింది. ఇది కోల్బెర్గ్ మోరల్ డెవలప్మెంట్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ థీరీ డెవలప్మెంట్లో. ఇక నెక్స్ట్ థీరీ ఏంటి అంటే వైగోస్కి థీరీ. ఈ వైగోస్కి థీరీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.